వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మేమేం చేసినా కూడా అది గొప్ప పని. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏమి చేసినా కూడా అది విధ్వంసం అనేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేటువంటిది, అలాగే ఆ కూటమి అనుకూల మీడియా కూడా అలాగే వంత పాడుతుంది అనేటువంటిది మీడియా పరిశీలకులు చెప్తున్నటువంటి విషయం. జగను ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసేసాడు. ముందు 10 లక్షల కోట్లు అన్నారు. అది అసలు అసెంబ్లీ సాక్షిగానే ఈ కూటమి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవే చెప్పారు అది 6 లక్షల చిల్లర కోట్లని. ఇంకేముంది, రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి హయాంలో వెనిజులా అయిపోయింది, ఇలా రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు 15 నెలల్లో చేసిన అప్పు ఎంత అంటే 2,09,085 కోట్ల రూపాయల అక్షరాల 15 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక చేసిన అప్పు. పైగా దీన్ని అప్పు అనరు. ఆ అనుకూల మీడియా రుణ సమీకరణ చేశారు చంద్రబాబు నాయుడు గారు అని ఒక గొప్పగా ఆ వార్తను కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పు అనేటువంటిది బ్యానర్ ఐటము. అది ఇంకేముంది, రాష్ట్రం అప్పుల గొప్ప అయిపోయింది, శ్రీలంక అయిపోయింది, వెనిజులా అయిపోయింది అనేటువంటి బ్యానర్ ఐటమ్ కింద వస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసిన అప్పు మాత్రం అది రుణ సమీకరణ అనేటువంటి టైటిల్ తోటి 21వ పేజీలో రాయటం అనేటువంటిది ఆ మీడియా యొక్క ప్రత్యేకత. అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డు 15 నెలల్లో చేసినటువంటిది అనమాట. తాజాగా మంగళవారం 5,000 కోట్లు అప్పు చేయడం ద్వారా బడ్జెట్ లోపల బయట చేసిన చంద్రబాబు సర్కారు అప్పులు 2,09,085 కోట్లకు చేరాయి. గతంలో ఏ ప్రభుత్వం కూడా 15 నెలల పాలనలో ఇంతలాగా అప్పు చేయలేదు. తాగునీటి ప్రాజెక్టులు, ఏపీ ఐఐసి ఆస్తులు, వీటన్నిటిని తాకట్టు పెట్టగా కూడా చేసినటువంటి అప్పులు అన్నమాట ఇవన్నీ కూడా.